వైసీపీ దూకుడుకు వైజాగ్లో బ్రేక్, కూటమి తాజా ప్లాన్. బెట్టింగ్ యాప్ డౌన్లోడర్లకు ఏపీ సర్కార్ షాక్, మొబైల్ ఫోన్లు బ్లాక్. హన్మకొండలో చెడ్డీ గ్యాంగ్ కలకలం, మారణాయుధాలతో చోరీలకు అలర్ట్. ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలపై ఇంకా వైసీపీ పట్టు కొనసాగుతూనే ఉంది. మెజార్టీ స్థానిక సంస్థల్లో పీఠాలు ఇంకా వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. దీంతో వీటిని చేజిక్కించుకునేందుకు కూటమి పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే వాటిని అడ్డుకునేందుకు వైసీపీ కౌంటర్ ప్లాన్లు కూడా వేస్తోంది. దీని ఫలితమే తాజాగా వెలువడిన కడప జడ్పీ సహా కొన్ని స్థానిక సంస్థల ఫలితాల్లో వైసీపీ హవా. దీంతో కీలకమైన విశాఖ కార్పొరేషన్లో వైసీపీకి అవకాశం ఇవ్వకుండా కూటమి ఎత్తులు వేస్తోంది. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్లో వైసీపీ హవాకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రయత్నాలు చేస్తోంది. అయితే స్థానిక సంస్థల్లో 4 ఏళ్ల పాటు అవిశ్వాస తీర్మానం పెట్టకుండా నిషేధం ఉండటంతో చేసేదేమీ లేక తెరవెనుక ప్రయత్నాలు చేసింది. తాజాగా ఆ నిషేధం గడువు పూర్తి కావడంతో జీవీఎంసీ మేయర్ పీఠంపై కన్నేసిన కూటమి పార్టీలు వైసీపీ నుంచి కార్పొరేటర్ల ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం మొదలుపెట్టేశాయి. దీంతో అప్రమత్తమైన వైసీపీ తమ కార్పొరేటర్లను హైదరాబాద్, బెంగళూరు క్యాంప్లకు తరలించేసింది. అక్కడ సేఫ్ కాదనుకుంటే వారిని మలేషియాకు కూడా తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కడప జడ్పీ సహా పలుచోట్ల ఇలాంటి క్యాంప్ రాజకీయాలతోనే పీఠాలు కాపాడుకున్న వైసీపీ ఇప్పుడు అదే ప్రయోగం విశాఖలోనూ రిపీట్ చేస్తోంది. దీంతో కూటమి పార్టీలు వైసీపీకి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. విశాఖ కార్పొరేషన్లో అవిశ్వాసం లెక్కలపై కూటమి అలర్ట్ అయింది. కూటమికి అనుకూలంగా ఉన్న కార్పొరేటర్ల పాస్పోర్టులు ఇప్పటికే ఆయా పార్టీలు సేకరించినట్లు తెలుస్తోంది. కార్పొరేటర్లు మలేషియా లేదా మరో దేశంలో క్యాంప్ పెడతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరులో మకాం వేసినట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన వారిని తమ వైపు తిప్పుకోవడం, కాపాడుకోవడంపై కూటమి ఫోకస్ పెడుతోంది. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. బెట్టింగ్ యాప్స్ ను జనం డౌన్లోడ్ చేసుకోకుండా నిషేధించే పరిస్థితి లేకపోవడంతో దానికి కౌంటర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఐటీ శాఖ ప్రత్యేక సాఫ్ట్వేర్ ను తయారు చేయిస్తోంది. దీంతో బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునే వారి భరతం పట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి తీసుకురానుంది. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ పై నిషేధం ఉన్నా చాలా మంది ఇప్పటికీ డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్ కు పాల్పడుతూనే ఉన్నారు. వీటికి అడ్డుకట్ట వేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏదో విధంగా ఇలా బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునే వారికి చెక్ పెట్టేందుకు కొత్త ప్లాన్ సిద్ధం చేసింది. ఐటీ శాఖ సహాయంలో కొత్త సాఫ్ట్వేర్ ను తయారు చేయించి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే సదరు ఫోన్ సమాచారం తమకు వచ్చేలా చేయబోతోంది. సైబర్ విభాగం ద్వారా లభించిన ఈ బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ మొబైల్ సమాచారం ఆధారంగా సదరు మొబైల్ ఫోన్ను బ్లాక్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరగా ఈ సాఫ్ట్వేర్ తయారు చేసి ఇమ్మని హోంశాఖ ఐటీ శాఖను కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఐటీ శాఖ ఈ సాఫ్ట్వేర్ తయారీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇది పూర్తి కాగానే సదరు సాఫ్ట్వేర్ ను హోంశాఖకు అందిస్తుంది. దీని సాయంతో బెట్టింగ్ యాప్స్ డౌన్లోడర్ల భరతం పట్టబోతున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కూడా తదుపరి చర్యలపై దృష్టి సారిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్స్ దడ పుట్టిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ స్వైర విహారం చేస్తున్నారు. మారణాయుధాలతో తిరుగుతూ అర్ధరాత్రి దోపిడీకి పాల్పడుతున్నారు. నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు ప్రయత్నిస్తోందని ఇప్పుడు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ నేపథ్యంలో పోలీసులు సూచిస్తున్నారు. ఇంతకు ముందు హైదరాబాద్ లో మాత్రమే కనిపించిన చెడ్డీ గ్యాంగ్స్ ఇప్పుడు హన్మకొండ, వరంగల్ కూడా కనిపించటం కలకలం రేపుతుంది. వారు చోరీలకు పాల్పడుతున్న క్రమంలో ఓరుగల్లు వాసుల్లో ఈ గ్యాంగ్ పై భయం పట్టుకుంది. చెడ్డీలు, తలపాగాలు ధరించి
మారణాయుధాలను చేత్తో పట్టుకుని అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత 10 మంది గ్యాంగ్ తో ఈ గ్యాంగ్లు దోపిడీకి తెగబడుతున్నారు. వీరు దోపిడీ చేసే సమయంలో అడ్డొస్తే ప్రాణాలు తీయడానికి అయినా వెనుకాడరు. ఎలాంటి ఇంటి తాళం అయినా సరే ఒకే ఒక రాడ్డుతో చాకచక్యంగా తెరవగల టెక్నిక్ చెడ్డీ గ్యాంగ్ సొంతం. అంతేకాదు ఎక్కడైనా దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు పక్కాగా రెక్కీ వేసి మరీ చోరీలకు పాల్పడతారు. కనీసం 10 మంది సభ్యులు ఉండే ఈ గ్యాంగ్లు సీసీటీవీ ఫుటేజ్ లో మాత్రమే కనిపించి పట్టుబడకుండా తప్పించుకుంటారు. తప్పించుకునే వ్యూహాన్ని కూడా ముందే సిద్ధం చేసుకుని దొంగతనాలకు దిగుతారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలలో ఉన్న ఇళ్లనే దోపిడీకి ఎంచుకుంటారు. ఇక తాజాగా హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న బత్తిని వెంకటనారాయణ అనే వ్యక్తి ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ చొరబడి 500 గ్రాముల 2 వెండి నాణేలు ఎత్తుకెళ్లడంతో పాటు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. అయితే సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి వారు చెడ్డీ గ్యాంగ్ గా పోలీసులు గుర్తించి అప్రమత్తమయ్యారు. ఇక ఈ చెడ్డీ గ్యాంగ్ ముఠాను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నగరంలోని లాడ్జీలు, హోటల్స్ లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. నగర శివారులో నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు.